ఏపీకి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రానికి అమరావతి, పోలవరం ప్రాజెక్టు రెండు కళ్ళు లాంటివని ఆయన అన్నారు. అటువంటి కళ్లను కొందరు దుర్మార్గులు పొడి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు హిల్ వ్యూ హెలీప్యాడ్ కు చేరుకుని హిల్ వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టు పనుల గురించి సీఎం కు అధికారులు వివరించారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించారు. పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న చంద్రబాబు డయాఫ్రమ్ వాల్, గైడ్ వాల్ పనుల తీరును పరిశీలన చేశారు. అనంతరం ప్రాజెక్టు పనులను ఏ విధంగా వేగవంతం చేయాలనే అంశంపై అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీలతో సమీక్ష జరిపారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు పోలవరం, అమరావతి రెండు కళ్ల వంటివని, ఏపీకి పోలవరం జీవనాడి అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి లైఫ్ లైన్ గా మారి గేమ్ చేంజర్ అవుతోందన్నారు. ప్రాజెక్టును వైసీపీ సర్వనాశనం చేసిందని, రివర్స్ టెండరింగ్ పేరుతో అప్పటి కాంట్రాక్టర్ కు నోటీసులు ఇచ్చి బయటకు పంపేశారని విమర్శించారు. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి ఇది గేమ్ చేంజర్ గా తయారవుతుంది. అంటే ఇక్కడి నుంచి 3 బిట్ల కింద, ఒకటి కృష్ణ పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి అనుసంధానం చేశాం. గోదావరి, కృష్ణ. అక్కడి నుంచి రాబోయే రోజుల్లో నేరుగా కృష్ణా నుంచి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్, అక్కడనే బొల్లాపల్లి. అక్కడికి కంప్లీట్ చేస్తే నాగార్జున సాగర్ లో వాడుకునే నీళ్లు దీనికి సప్లిమెంట్ చేసుకుంటే చాలా వెసులుబాటు వస్తుంది. బొల్లాపల్లి రిజర్వాయర్ వస్తే చాలా వరకు కంఫర్ట్ వస్తుంది. అక్కడి నుంచి నేరుగా బనకచెర్ల 3వ బిట్ కింద, అది బనకచెర్లకి నేరుగా పక్కనే తీసుకెళ్లి వెలుగొండ ఇరిగేషన్ కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు కూడా సినిమాలో హీరో, విలన్ రెండో ఉంటాయి కదా. వినాశనం, విధ్వంసం. ఐ కెన్ సే విధ్వంసం. చాలా ఒకసారి బాధ ఇస్తుంది, ఆవేదన ఇస్తుంది, కోపం వస్తుంది. ప్రజాస్వామ్యంలో ఒకసారి హెల్ప్లెస్ అవుతాం. సేమ్ థింగ్. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2021కి ప్రాజెక్టు పూర్తి అయిపోయేది. 2021కి అయిపోయి ఉండేది. 2020-21 పూర్తి అయి ఉంటే ఈరోజు రాష్ట్రం ఎంత బెనిఫిట్స్ వచ్చేటో ఒకసారి చూసుకోవాలి. పోలవరం మొదటి దశ పనుల నిమిత్తం 12,150 కోట్లను కేంద్రం మంజూరు చేసిందని, వాటిలో 2,150 కోట్ల నిధులను విడుదలైనట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. అదేవిధంగా ప్రాజెక్టును 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అలాగే నదుల అనుసంధాన విషయంలో ఛత్తీస్గఢ్, ఒడిశాలతో కొంత వివాదాలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. ఈ రోజు మనం మాట్లాడేది, మనకిచ్చిన డబ్బులు కూడా 41.15 ఇచ్చారు. ఈ 12,000 కోట్లు. ఫేజ్ 2 కూడా ఎస్టిమేట్స్ అన్ని తయారు చేసి విల్ రైట్ లెటర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దాన్ని కూడా స్టార్ట్ చేయమని. ల్యాండ్ ఎక్విజిషన్, R&R అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. అది కూడా తొందరలోనే లెటర్స్ రాస్తాం. అవి కూడా టేకప్ చేస్తాం. ఇది టేకప్ చేసిన తర్వాత మొత్తం ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయడం, ఆన్ వార్ ఫుటింగ్ మీద చేయడం, అదే సమయంలో నదుల అనుసంధానానికి అవకాశం ఉండే పనులను కూడా వర్కౌట్ చేసుకోవడం, అది నెక్స్ట్ ఫేజ్. వేరే రాష్ట్రాలతో ఉండే డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి. అటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ 2 ఉన్నాయి. సుప్రీంకోర్టులో కూడా ఒక రిట్ ఒకటి ఉంది. దాన్ని కూడా టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్ట్ ని ఎట్టి పరిస్థితిలో 2026 అక్టోబర్ ఆ ప్రాంతానికి పూర్తి చేయాలని టార్గెట్. అంతే కదా. కాబట్టి అప్పటికి పూర్తి చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం.
2026 ఆగస్టు సెప్టెంబర్ నాటికి మెయిన్ డ్యాం కొంత లెవెల్ నిర్మాణం పూర్తి కానున్న నేపథ్యంలో ఎగువ కాఫర్ డ్యాంలో నీటి నిల్వ చేసి వరద సమయంలో కొంత నీటిని కుడి ఎడమ కాలువల ద్వారా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ఈసీఆర్ఎఫ్ GAP-1 మెయిన్ డ్యాం 2026 ఫిబ్రవరి 28 నాటికి, ఈసీఆర్ఎఫ్ GAP-2 మెయిన్ డ్యాం పనులు 2026 జూలై నాటికి పూర్తి చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అలాగే మిగిలిన పనులు కూడా 2026 జూలై నాటికి పూర్తి కావాలన్నారు. అదేవిధంగా కుడి ఎడమ వైపు కనెక్టివిటీస్ కూడా అదే సమయానికి పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఇదిలా ఉంటే డయాఫ్రమ్ వాల్ కు 2026 మార్చి నాటికి పూర్తి చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఈ పనులను 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. R&R ప్యాకేజ్ ను 2 దశల్లో పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. మొదటి దశలో 41.15 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మిస్తామని, ముంపునకు గురయ్యే నిర్వాసితులకు అందజేస్తామన్నారు. రెండవ దశలో 45.75 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మించి ఆ పరిధిలో ముంపుకు గురయ్యే నిర్వాసితులకు R&R ప్యాకేజ్ అందజేస్తామన్నారు. ఈసీఆర్ఎఫ్ GAP మొదటి మెయిన్ డ్యాం 2026 ఫిబ్రవరి 28 నాటికి, ఈసీఆర్ఎఫ్ GAP రెండవ మెయిన్ డ్యాం పనులు 2026 జూలై నాటికి పూర్తి చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు.